హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఆంధ్ర స్టైల్ చికెన్ అవకాయ ఏ విధంగా పెట్టాలో చూపిస్తాను. ముందుగా 1/2 kg చికెన్ తీసుకోవాలి. కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ 10 minutes పాటు మ్యారినేట్ చేసుకోవాలండి. ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని దీంట్లో యాడ్ చేయాలండి. హై ఫ్లేమ్లో ఉంచి దీన్ని బాగా ఫ్రై చేయాలండి. హై ఫ్లేమ్లోనే పెట్టి బాగా ఫ్రై చేయాలండి. ఈ విధంగా బాగా ఫ్రై చేయాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయ్యేంత వరకు వేపుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్లో ఉండగానే ఈ చికెన్ని పక్కకు తీసేసుకుందాం. ఈ విధంగా మనం చికెన్ని పక్కన పెట్టుకోవాలండి. చికెన్ డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే ఒక 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి బాగా వేగనివ్వాలి. ఈ విధంగా బాగా వేగనివ్వాలండి. పౌడర్ చేసి మనం పక్కన పెట్టుకోవాలండి. 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ దాల్చిన చెక్క, 7 లవంగాలు, 4 యాలకులు వేసి ఈ విధంగా పౌడర్ చేసి పక్కన ఉంచాలండి. అల్లం వెల్లుల్లి వేపుకున్న దాంట్లో చికెన్ ముక్కలను వేసుకోవాలండి. పక్కన చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా దీంట్లో యాడ్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా నురుగులు రావాలండి. ఈ విధంగా బాగా నురుగులు వచ్చేంత వరకు మనం ఫ్రై చేయాలి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఇప్పుడు సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. అలాగే ఒక 4 స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు 2 నిమ్మకాయల రసాన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కావాలంటే ఇంకా మీరు నూనె కూడా యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత ఒక గ్లాస్ జార్లో తీసేసుకోవడం అండి. మా వంట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.